హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సలాడ్ని చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫాస్టింగ్లో ఉన్నవాళ్ళు ఈ సలాడ్ని తీసుకోవడం వలన నీరసాన్ని తగ్గించి మంచి ఎనర్జీని ఇస్తుంది. ఈ సలాడ్ని సమ్మర్లో చేసుకొని తిన్నా సరే ఎండవేడికి చల్లచల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ ఫ్రూట్ సలాడ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా పావు లీటర్ పాలను తీసుకొని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దానిలోనే కలర్ కోసం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం లేకుండా మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు ఇలా కార్న్ఫ్లోర్తో చేసుకోవచ్చు. పాలు ఈ విధంగా బాగా మరిగాక దానిలో మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. ఇది ఒక పక్క వేస్తూనే ఇంకొక పక్క కలుపుతూ ఉండాలి, లేకుంటే ఉండలు కడతాయి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండగానే పాలు చిక్కబడుతూ ఉంటాయి. తర్వాత 3 టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోవాలి. మీరు కానీ స్వీట్ ఎక్కువగా తినేటట్లయితే మీ రుచికి తగినట్టుగా ఇంకొంచెం వేసుకోండి. తర్వాత మరో 2 నిమిషాలు పంచదార మొత్తం బాగా కరిగిపోయే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా బాగా చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను మొత్తం బాగా చల్లారనివ్వాలి. పాలు బాగా చల్లారాక దానిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, అలాగే దానిమ్మ గింజలు వేసుకున్నాను. వీటి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రూట్స్తో పాటు ఎండి ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూరంని కూడా తీసుకున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉండే ఫ్రూట్స్ని మాత్రమే వేసుకోవచ్చు. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.